మేడారం మహాజాతర హుండీల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. 4 రోజుల లెక్కింపు పూర్తి కాగా ఇప్పటి వరకు 615 హుండీల్లో 10.71 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 18 దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ లభ్యమైనట్లు వెల్లడించారు. ఇక మేడారం జాతర హుండీల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో 33% వాటాను పూజారులకు అందిస్తారు. గత జాతరలో 13 కోట్ల ఆదాయం వచ్చిందని, ఈసారి అంతకు 3 రెట్లు అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మొత్తం లెక్కింపుకు దాదాపు 10 రోజుల పైనే సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. లెక్కింపు పూర్తయ్యాకే మొత్తం ఆదాయం ఎంత వచ్చిందో అధికారికంగా ప్రకటించనున్నారు. మొత్తం మేడారంలో 828 హుండీలు ఏర్పాటు చేశారు. ఇందులో 780 ఇనుప హుండీలు, 45 వస్త్ర హుండీలు, 3 బియ్యం హుండీలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వైశాలి, ఏదైతే మహాకుంభమేళ పిలువడే మహాజాతరకైతే హుండీ లెక్కింపు అయితే గత 4 రోజుల నుంచి కొనసాగుతుంది. 4 రోజు మేడారం హుండీ లెక్కింపు కొనసాగుతుంది. నేడు 200 హుండీలు లెక్కించగా 2,64,75,750 రూపాయలైతే లభ్యమైనవి. 4 రోజుల్లో మొత్తం హుండీల లెక్కింపు 625 హుండీలు లెక్కించగా 10,71,22,011 రూపాయల ఆదాయం అయితే వచ్చినట్టు, అంటే గతమెన్నడూ లేని విధంగా ఇంకా ఆదాయం ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో చాలా మంది కానుకలతో పాటు తన కోరికల్ని హుండీలో తమ తల్లిదండ్రులు మంచిగా ఉండాలి, తనను శత్రువు నుంచి రక్షించాలి, లేకపోతే తన ప్రియురాలతో కలవాలి, ఇట్లా పరిపరి విధాలుగా అందరూ కూడా రాశి తల్లి సన్నిధులు, అంటే దైవ హుండీలలో డబ్బులతో, నగదుతో పాటు బంగారంతో పాటు వెండితో పాటు ఈ విధమైన కోరికలు కూడా కోరుకొని తల్లి నెరవేర్చాలి, మళ్ళీ మేము వచ్చేసి మళ్ళీ జాతరకు వచ్చేసి నీ మొక్కు చెల్లించుకుంటాం తల్లి, కానీ మా బాధలను మొత్తం నువ్వు తీర్చాల్సిన బాధ్యత నీదే అని చెప్పేసి అయితే భక్తులు హుండీ ద్వారా కూడా మొరబెట్టుకున్న పరిస్థితి నెలకొంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ.